వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మరి గత పేపర్స్ అన్నీ ఒకసారి చెక్ చేసినట్లయితే, అబ్జర్వ్ చేసినట్లయితే స్టాటిస్టిక్స్ పైన ఒక 3-4 క్వశ్చన్స్ ఖచ్చితంగా రావడం జరిగింది. సో ఈరోజు అన్ని ఏరియాస్ నుంచి స్టాటిస్టిక్స్ చాప్టర్లో అన్ని ఏరియాస్ నుంచి ఎట్లా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, వాటికి ఆన్సర్స్ ఎట్లా చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ చూసినట్లయితే మీరు 90%, 100% ఈజీగా క్వశ్చన్స్ స్టాటిస్టిక్స్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు. చూద్దాం మరి ఫస్ట్ క్వశ్చన్ ఏముంది అనేది ఒకసారి చూసినట్లయితే చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ 5 పరిశీలనల సగటు 15, 5 అబ్జర్వేషన్స్ సగటు ఎంత? 15. ప్రతి పరిశీలన అంశానికి 3 కలిపితే, ప్రతి అబ్జర్వేషన్కి 3 కలిపితే కొత్త సగటు ఎంత అంటుండు. ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా మనం చేసే మెథడ్ ఏంటంటే 5 అబ్జర్వేషన్స్ సగటు 15 ఇచ్చింది కాబట్టి మొత్తం సగటు ఎంత అనేది మనం కనుక్కుంటాం. మొత్తం సగటు ఎంత, మొత్తం అన్ని పరిశీలన అంశాల మొత్తం ఎంత అని అంటే పరిశీలన అంశాల మొత్తం ఎక్స్ అనుకొని ఎన్ని పరిశీలన అంశాలు 5 ఉన్నాయి, వాటి సగటు ఎంత ఇచ్చిండు 15 అంటే 75 అవుతుంది. పరిశీలన అంశాల మొత్తం 75 అవుతుంది. 5 ఉన్నాయి కాబట్టి పరిశీలన అంశాల సగటు ఎంత అవుతుంది? 75 అవుతుంది. సో ఇక్కడ ప్రతి పరిశీలన అంశానికి 3 కలుపుతున్నట్ట. ఎన్ని ఉన్నాయి పరిశీలన అంశాలు? 5 ఉన్నాయి. 75కి అంటే 5 ఒక్కొక్క దానికి 3 కలిపితే 5 ఉన్నాయి కాబట్టి 15 కలపాల్సి వస్తుంది మనకి. మొత్తం ఎంత అవుతుంది అప్పుడు? 90 అవుతుంది. పరిశీలన అంశాలు మొత్తం 90 అవుతుంది. 90 అయినప్పుడు మరి ఎంత వస్తుంది సగటు? 90 బై ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. 18 వస్తుంది. సో 18 ఈజ్ ద అవర్ రైట్ ఆన్సర్. సో ఇక్కడ మరి ఇట్లా కాకుండా మనం ఏం చేయొచ్చు డైరెక్ట్ అంటే చూడండి ఒకసారి. 5 అబ్జర్వేషన్ సగటు 15 ఇచ్చిండు. ప్రతి అబ్జర్వేషన్కు 3 యాడ్ చేస్తున్నాడు కాబట్టి కొత్త సగటు ఈ ఈ సగటుకు 3 యాడ్ చేస్తే సరిపోతుంది. 15 + 3. ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు డైరెక్ట్ ఆ సగటుకు 3 యాడ్, ప్రతి అబ్జర్వేషన్కి ఎంత అయితే యాడ్ చేస్తుండో సగటుకు కూడా అంత నెంబర్ యాడ్ అవుతుంది. అందులో సందేహం ఏం లేదు. కాబట్టి మీరు ఇదంతా సమ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ 18 ఈజ్ ద రైట్ ఆన్సర్. బి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఒక పై చిత్రంలో పై చార్టులో ఒక నిర్దిష్ట అంశం మొత్తం దత్తాంశంలో 20%ని సూచిస్తే దానికి సంబంధించిన సెక్టార్ యొక్క కేంద్ర కోణం ఎంత అంటుంది. పై చార్ట్ అంటే తెలుసు మనకు. పై చార్టు బాగా మనకు పేపర్లలో కూడా వస్తూ ఉంటుంది. సర్కిల్ వేసేసి సర్కిల్ సెంటర్ నుంచి ఇలా వస్తుంటాయి పై చార్ట్స్. అంటే మనకు ఎకనామిక్గా ఉన్నప్పుడు బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు కూడా ఇట్లాంటి 5 చార్ట్స్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటుంది. అంటే ఎడ్యుకేషన్కి ఎంత బడ్జెట్ రిలీజ్ చేసినాం, అగ్రికల్చర్కి ఎంత రిలీజ్ చేసినాం, సో సంక్షేమ పథకాలకు ఎంత రిలీజ్ చేసినాం అనేది ఇట్లా యాంగిల్స్లో అటు డిఫరెంట్ కలర్స్లో సూచిస్తుంటారు. సో అట్లనే ఇక్కడ ఒక నిర్దిష్టమైన అంశానికి ఆ దత్తాంశంలో ఉన్నటువంటి మొత్తంలో 20%ని సూచిస్తుంది అంట. అయితే మరి సెక్టార్ కేంద్రం వద్ద దాని కోణం ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్. ఇక్కడ మనం పర్సంటేజెస్ కూడా దీనిపైన నిష్పత్తి పర్సంటేజెస్కి సంబంధించినటువంటి వీడియో ఉంది. కావాలంటే మీరు అక్కడ చూసుకోవచ్చు. అక్కడ చూస్తే ఈ క్వశ్చన్ మీరు సులభంగా చేయగలుగుతారు. సో ఇక్కడ 20% అంటుంది కాబట్టి పర్సంటేజ్ని మనం ఇప్పుడు ఈ సెక్టార్ పై చార్ట్ అనేది టోటల్ ఒక సర్కిల్కి సంబంధించింది కాబట్టి మొత్తం సంపూర్ణ కోణం వస్తుంది. మొత్తం సంపూర్ణ కోణం ఎంత మనకు? 360 డిగ్రీస్. మనం అందులో ఎన్ని పార్ట్స్ చేసినా అన్ని పార్ట్స్ ఒక్కొక్క కోణం, ఒక్కొక్క పార్ట్ కోణం మనకి ఎంత రావాలి? 360 రావాలి. కాబట్టి మొత్తం కోణం 360. మనకు 360లో ఎంత పర్సెంటేజ్ ఆ అంశం ఎంత పర్సెంటేజ్ చూస్తుంది? 20%. 20% అంటే ఇప్పుడు 360లో 20% ఎంతో కనుక్కోవాలి మనం. అంతే. 360లో 20% ఎంత అవుతుందో కనుక్కోవాలి. ఎంత అవుతుంది మనకు? 20% అంటే 20/100 చేస్తాం. పర్సంటేజ్ని ఫ్రాక్షన్ రూపంలో రాస్తాం. ఎందులో పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం? 360 × 360. సో 0 ఒక 0 ఒక 0 ఒక 0 ఒక 0 36 2 జా 72 డిగ్రీస్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు ఇక్కడ 360లో 20% అంటే ఇట్లా 10s 20s 10 మల్టిపుల్స్ వచ్చినప్పుడు మీరు క్యాల్కులేషన్ చేయకుండా కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు 360 ఉంది.
360లో 10% ఎంత? ఒక డిజిట్‌ని వదిలేయాలి. ఒక జీరోని వదిలేయాలి 36. ఇంకో 10% ఎంతది? 36. టోటల్ ఎంత? 72. 30% అన్నాననుకో ఇంకో 36 యాడ్ చేసుకోవాలి. సో, ఇక్కడ 10 మల్టిపుల్స్ వచ్చినప్పుడు మీరు ఈజీగా ఇంకా క్యాలిక్యులేషన్ ఈజీగా చేయొచ్చు. సో, ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ చేయకుండానే మీరు ఇక్కడ 36, 36 ఒక డిజిట్ వదిలేయాలి. మిగిలిన 2 డిజిట్స్‌ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 0.5 ఇక్కడ 365 ఉందనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. 0.5 ఉంటుంది. 36.5 వస్తాయి 10% అంటే. సో, ఆ రకంగా మీరు సులభంగా ఇది 72 సి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. మొదటి 5 ప్రధాన సంఖ్యల సగటు ఎంత అన్నాడు. డైరెక్ట్ ఇక్కడ మనకు అబ్జర్వేషన్స్ ఏమి ఇయ్యలే. కాబట్టి అబ్జర్వేషన్స్ మనమే రాసుకోవాలి. ఏం రాసుకోవాలి? కండిషన్ ఇచ్చిన దాని కండిషన్ ప్రకారం రాసుకోవాలి. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ది ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్? ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం మనం. ప్రైమ్ నెంబర్స్ ఈ నెంబర్ సిస్టమ్కి సంబంధించినటువంటి వీడియోస్లో స్టార్టింగ్లో మీకు ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, స్క్వేర్ నెంబర్స్ అన్ని నెంబర్స్ సిస్టంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు కావాలంటే అక్కడ చూసుకోవచ్చు. అక్కడ చూసుకుంటే మనకి ఇంకా సులభంగా అవుతుంది. ఫస్ట్ ఆ టాపిక్ సంబంధించినటువంటి వీడియోస్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే టాపిక్ పైన వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ మీకు ఈజీగా అర్థమవుతాయి. చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని ఒకసారి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. సో, మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. వాళ్ళకు ఉపయోగపడతాయి. మీకు ఉపయోగపడింది కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. మీరు వాళ్ళకు కూడా చూపించవచ్చు. చెప్పండి. వాళ్ళకు కూడా పరిచయం చేయండి ఛానల్‌ని. సో, ఇక్కడ చూడండి మొదటి 5 ప్రధాన సంఖ్యల సగటు ఎంత అన్నాడు. మొదటి 5 ప్రధాన సంఖ్యలు మనం రాసుకోవాలి. ప్రధాన సంఖ్యలు ఎక్కడికెళ్ళి స్టార్ట్ అవుతాయి? 2కెళ్ళి స్టార్ట్ అవుతాయి. 2, 3, 5, 7, 11. ఇవి మొదటి 5 ప్రధాన సంఖ్యలు. వీటి సగటు అంటున్నాడు. సగటు అంటే ఏంది మనకు? సగటు ఫార్ములా ఏంటి? పరిశీలనాంశాల మొత్తం బై పరిశీలనాంశాల సంఖ్య. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 5 ఉన్నాయి, 5 రాస్తాం. ఎంత అవుతుంది? ఇది 5, 5, 10, 17, 11, 28. 28 కాబట్టి 28/5. 28/5 ఎంత వస్తుంది మనకు? 5 5 జా 25. 3 మిగులుతుంది. పాయింట్ పెడతాం 0. 5 6 జా 30. సో 5.6 ఎక్కడుంది? బి ఇస్ ద రైట్ ఆన్సర్. 5.6. సో ఇట్లా మొదటి 5 సంయుక్త సంఖ్యలని, మొదటి 5 ప్రధాన సంఖ్యలని, మొదటి 3 యొక్క గుణిజాలని, ఇట్లా గుణిజాలు, కారణాంకాలు, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు అన్ని నెంబర్ సిస్టమ్ వీడియోలో స్టార్టింగ్లో టాపిక్స్ చెప్పేటప్పుడు అవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కావాలంటే ఒకసారి చూసుకోండి. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్లో క్రింది దత్తాంశం యొక్క మధ్యగతాన్ని కనుగొండి అన్నాడు. మధ్యగతం కనుగొమన్నప్పుడు మనం ఒకసారి అబ్జర్వేషన్స్ ఏమేమి ఇచ్చిన మనకు ఒకసారి రాసుకుంటే 12, 15, 11, 13, 18, 11, 13, 12, 13 ఇవి అబ్జర్వేషన్స్ మనం. మధ్యగతం అంటే ఇందాక సగటు కనుక్కున్నాం. సగటు అంటే ఏంది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. పరిశీలనాంశాల మొత్తం బై పరిశీలనాంశాల సంఖ్య. ఇక్కడ మధ్యగతం అంటే అది కాదు. మధ్యగతం అంటే మనం ఇచ్చినటువంటి దత్తాంశాన్ని ఆ అబ్జర్వేషన్స్ అన్నిటిని ఒక ఆర్డర్లో రాసుకోవాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఆర్డర్ అంటే ఐదర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్, ఆరోహణ క్రమం కానీ అవరోహణ క్రమం కానీ రాసుకోవాలి. చూడండి ఫస్ట్ చిన్న సంఖ్య ఏంది? నేను చిన్న సంఖ్య నుంచి వెళ్తున్నా. 11 ఉంది కాబట్టి ఫస్ట్ 11 రాసేస్తున్నా. 11 2 టైమ్స్ ఉంది, 2 టైమ్స్ రాయాల్సిందే. తర్వాత 12 కూడా 2 టైమ్స్ ఉంది, 2 టైమ్స్ రాయాల్సిందే 12. 13 3 టైమ్స్ ఉంది, 13 13 13 13 13 కూడా రాసేసినాం. నెక్స్ట్ 15 ఉంది, 15 ఆ తర్వాత 18 ఆర్డర్లో రాసేసినాం. ఆర్డర్లో రాసిన తర్వాత మనకి ఇక్కడ మనం చూడండి ఇటు నుంచి క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చేసేయండి సింపుల్గా. మీకు అర్థం కావాలంటే అన్నీ ఏం మిగిలింది? లాస్ట్కి ఒకటి మిగిలింది. మిడిల్ టర్మ్ ఒక్కటే వచ్చింది కాబట్టి అదే మీడియన్. మిడిల్ టర్మ్లో ఒకవేళ 2 వస్తే రెండింటికి మళ్ళీ యావరేజ్ చేయాలి, అంటే సగటు చేయాలి. ఆ రెండింటిని యాడ్ చేసి బై 2 చేయాలి. అది కాన్సెప్ట్. సో ఇక్కడ మనకు పరిశీలనాంశాల
సంఖ్య ఎంత ఉంది? 1 2 3 4 5 6 7 8 9. పరిశీలనాంశాల సంఖ్య బేస్ సంఖ్య అయినప్పుడు మిడిల్ టర్మ్ ఒకటే వస్తుంది, అదే మీడియన్ అవుతుంది. పరిశీలనాంశాల సంఖ్య సరి సంఖ్య అయింది అనుకోండి, 10 పరిశీలనాంశాలు ఉంటే అందులో మిడిల్ టర్మ్స్ 2 వస్తాయి. ఆ 2 మీడియన్ కాదు, ఆ రెండింటికి మళ్ళీ మనం సగటు కనుక్కోవాలి. ఆ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే వచ్చినటువంటి ఆన్సర్ ఆ దత్తాంశం యొక్క మధ్యగతం అవుతుంది, మీడియన్ అవుతుంది. సో ఇక్కడ మన ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ 13. ఇక్కడ చూడండి బహుళకం అడిగిండు. సింపుల్ ఇది బహుళకం అనేది. ఒకసారి మనం అబ్జర్వేషన్ రాసుకున్నట్లయితే 4 7 8 4 5 4 7 9. బహుళకం అడిగిన మధ్యగతమైన ఆర్డర్లో రాసుకోండి. ఫస్ట్ ఈ 4 ఫస్ట్ 4 స్టార్ట్ అయింది. 4 ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి 4 రాసేసినాం. నెక్స్ట్ 5 ఒకటే ఉంది, 5 రాసేసినాం. నెక్స్ట్ 7లు 2 ఉన్నాయి, 7 కూడా రాసేసినాం. నెక్స్ట్ 8 ఒకటి ఉంది, 9 ఒకటి ఉంది. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ మనం మధ్యగతానికేమో మిడిల్ టర్మ్ తీసుకున్నాం. ఇక్కడ మిడిల్ టర్మ్ కాదు, బాహుళకం. మోడ్ మోడ్ అంటే బాహుళకం మనకు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. ఎక్కువ సార్లు ఏది వచ్చింది? ఇందులో 4 వచ్చింది. 4 అనేది 3 టైమ్స్ ఉంది, 5 ఒక టైం ఉంది, 7 2 టైమ్స్ ఉంది, 8 ఒకటేసారి ఉంది, 9 కూడా ఒకటేసారి. ఎక్కువ టైమ్స్ ఏది వచ్చింది? 4 వచ్చింది. 4 ఇస్ ద మోడ్ ఆఫ్ ది డాటా. సో ఎక్కువ టైమ్స్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అక్కరింగ్, హైయెస్ట్ అక్కరింగ్ నెంబర్, ఫ్రీక్వెన్సీ అక్కరింగ్ నెంబర్ ఇస్ ద మోడ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. సో ఇక్కడ మనకు 4 అనేది ఎక్కువ టైమ్స్ వచ్చింది కాబట్టి 4 అనేది మనకు మోడ్ అవుతుంది. ఒక్కోసారి ఇంకో 7 కూడా ఇంకోటి ఉంది అనుకోండి, అప్పుడు 4 అవుతుంది, 7 అవుతుంది. మోడ్ మోడ్ అనేది యూనిక్ నెంబర్ కాదు, ఒకటే నెంబర్ ఆన్సర్ రాదు మోడ్కి. ఒక్కోసారి 2 ఆన్సర్లు వస్తాయి, 3 కూడా వస్తాయి. ఇప్పుడు 7 3 ఉండి మళ్ళీ 8 కూడా ఇంకో 3 ఉన్నాయి అనుకోండి, అప్పుడు 4 వస్తుంది, 7 వస్తుంది, 8 వస్తుంది మోడ్. సో ఆ రకంగా ఇక్కడ మనకు ఆన్సర్ 4 అనేది 3 టైమ్స్ ఉంది కాబట్టి బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి 10 మంది విద్యార్థుల ఎత్తులు సెంటీమీటర్లలో ఇచ్చిండు. 143 132 150 139 128 135 149 వరకు ఇచ్చిండు. వ్యాప్తి అన్నాడు, రేంజ్ రేంజ్ ఆఫ్ దిస్ డాటా అంటుండు. రేంజ్ అంటే ఏంటి? అబ్జర్వేషన్స్లో ఇచ్చినటువంటి దత్తాంశంలో అబ్జర్వేషన్స్లో హైయెస్ట్ అబ్జర్వేషన్ మైనస్ లోయెస్ట్ అబ్జర్వేషన్, గరిష్ట సంఖ్య మైనస్ కనిష్ట సంఖ్య. రేంజ్ వ్యాప్తి ఈజ్ ఈక్వల్ టు గరిష్ట సంఖ్య మైనస్ కనిష్ట సంఖ్య. ఎక్కడైనా మనకు వ్యాప్తి అడిగితే గరిష్ట సంఖ్య, ఇందులో గరిష్ట సంఖ్య ఏమవుతుంది? చూడండి 149 ఒకటి ఎక్కువ వచ్చింది, ఇంకా 149 కంటే ఏమైనా ఎక్కువ ఉందా? 151 ఉంది ఇక్కడ. 151 కంటే ఏమైనా ఎక్కువ ఉందా? ఏది లేదు. సో 151 గరిష్ట సంఖ్య. మనకు కనిష్ట సంఖ్య ఏది మరి? ఇందులో 140 150 ఉన్నాయి, 140 130 వచ్చింది, 150 130 128. 120 మీద ఒకటే వచ్చింది కదా, 128 ఈజ్ ద కనిష్ట సంఖ్య. సో 151 మైనస్ 128 3 2 23 ఇస్ ద వ్యాప్తి. ఈ దత్తాంశం యొక్క వ్యాప్తి రేంజ్ ఎంత? 23. ఏది మన ఆన్సర్? బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఒక మితమైన అసమాన విభాజనం యొక్క సగటు మరియు మధ్యగతం వరుసగా అయితే దాని బహుళకం ఎంత అంటుండు. ఈ సగటు మధ్యగతం సగటు ఇచ్చిండు. సగటు ఎంత ఉంది? సగటు 24 ఉంది. మధ్యగతం ఎంత ఉంది? మధ్యగతం 26 ఉంది. అంటే బాహుళకం అడిగిండు, బాహుళకం క్వశ్చన్ మార్క్. సో ఇట్లా ఈ మూడింటి మధ్య రిలేషన్ ఉంది, మూడింటి మధ్య రిలేషన్ ఉంది కాబట్టి ఆ రిలేషన్ యూజ్ చేసి మనం ఆ మూడిట్లలో ఏ రెండు అంశాల విలువలు ఇచ్చినా థర్డ్ వన్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏంటి మరి వీటి మూడింటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ అంటే బాహుళకం ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతం మైనస్ 2 ఇంటూ సగటు. 3 ఇంటూ మధ్యగతం మైనస్ 2 ఇంటూ సగటు.
ఈ ఫార్ములా ఉపయోగించి మనం ఈ మూడిట్లలో ఏ రెండు ఇచ్చినా మూడో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, కనుక్కోవచ్చు. సరే బహుళకం అడిగింది కాబట్టి బహుళకం పక్కన పెట్టేసి 3 ఇంటూ మధ్యగతం. మధ్యగతం ఎంత ఉంది మనకు? 26. సగటు ఎంత ఉంది? 24. సో 3 ఇంటూ 26 యూజ్ 60. 6 3 18. 60 ప్లస్ 18 78 మైనస్ 2 2 జా 40, 20 2 జా 40, 4 2 జా 8 48. సో ఎంత వస్తుంది? 30. మధ్యగతం ఎంత? 30. బహుళకం సారీ, బహుళకం మనకు కావాల్సిన ఆన్సర్ బహుళకం కాబట్టి బహుళకం ఎంత? 30. అంటే ఏదైనా ఒక అంశంల యొక్క సగటు 24 అయ్యి మధ్యగతం 26 అయితే వాటి యొక్క బహుళకం ఎంత? 30 అవుతుంది. చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. పౌనపున్య విభజన పట్టికలో టాలీ మార్క్స్ ప్రధానంగా క్రింది వాటిలో దేన్ని నిర్ణయించడానికి ఉపయోగించబడతాయి? టాలీ మార్క్స్ అనేటివి మనకు ఉంటుంది. టాలీ మార్క్స్ వేస్తూ మనం ఆ దత్తాంశం యొక్క టేబుల్ను ఫుల్ఫిల్ చేస్తాం. ఇందాక మనం బహుళకం తీసుకున్నాం కదా, ఇందాక 4 4 3 సార్లు వచ్చింది. మనం చూడండి ఒకసారి 4 4 4 3 సార్లు వచ్చింది, 5 ఒకటేసారి వచ్చింది, 6 లేదు అందులో, 7 2 సార్లు వచ్చింది, 8 ఒకసారి వచ్చింది, 9 ఒకసారి వచ్చింది. ఇప్పుడు దీనికి టేబుల్ వేయమన్నప్పుడు మనం ఏం చేస్తామంటే 4 అనే నెంబర్ వేసేసి 4 దగ్గర టాలీ మార్క్స్ 3 వేస్తాం, ఇక్కడ దాని నెంబర్ 3 వేస్తాం. 5 దగ్గర టాలీ మార్క్స్ ఒకటి వేస్తాం, ఒకటి వేస్తాం. 7 దగ్గర టాలీ మార్క్స్ 2 వేస్తాం, ఇక్కడ 2 వేస్తాం. 8 దగ్గర టాలీ మార్క్స్ ఒకటి వేస్తాం, ఇక్కడ కూడా ఒకటి వేస్తాం. 9 దగ్గర టాలీ మార్క్స్ ఒకటి వేస్తాం, ఒకటి వేస్తాం. ఇది టేబుల్, దానికి సంబంధించినటువంటి టేబుల్ టాలీ మార్క్స్ వేసినప్పుడు. సో ఇప్పుడు ఇవి దేన్ని సూచిస్తాయి అంటే అది ఎన్నిసార్లు వచ్చింది అంటే ఫ్రీక్వెన్సీ, పౌనపున్యాన్ని సూచిస్తాయి. ఎక్కువసార్లు వచ్చిందని ఏంది టాలీ మార్క్స్ అనేది దేన్ని చూస్తాయి? పౌనపున్యం. అంటే అవి ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందని తెలియజేసేదే పౌనపున్యం. మనకి ఇక్కడ 4 అనేది 3 సార్లు రిపీట్ అయిందని తెలియజేస్తాం, 5 ఒకటేసారి, 7 2 సార్లు, 8 ఒకసారి, 9 ఒకసారి. సో దానికి సంబంధించిన ఆన్సర్ ఫ్రీక్వెన్సీ. టాలీ మార్క్స్ అనేది దేన్ని నిర్ణయించడానికి ఉపయోగపడతాయి? ఫ్రీక్వెన్సీని నిర్ణయించడానికి ఉపయోగపడతాయి. రేంజ్ కాదు, రేంజ్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం ఏంటని. రేంజ్ గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ, దత్తాంశంలో ఇచ్చినటువంటి విలువల్లో గరిష్ట కనిష్ట విలువల తేడానే రేంజ్ అంటాం. క్లాస్ సైజ్ అంటే మనం చెప్పుకున్నాం ఇంతకుముందు 0 to 10, 10 to 20 అట్లా క్లాసులు ఉన్నప్పుడు లోయర్ లిమిట్స్ యొక్క తేడా, అప్పర్ లిమిట్స్ తేడా. క్లాస్ లిమిట్స్, అవి లిమిట్స్ కూడా అవే, లోయర్ లిమిట్స్ అప్పర్ లిమిట్స్ అంటాం. సో అవి వాటిని తెలియజేస్తాయి, కానీ ఇక్కడ టాలీ మార్క్స్ అనేది ఫ్రీక్వెన్సీని తెలియజేస్తుంది. చూడండి ఇక్కడ ఒక తరగతిలో 20 మంది విద్యార్థుల సగటు బరువు 45 కిలోలు. ఒక ఉపాధ్యాయుని బరువును కలిపితే సగటు బరువు 1 కిలో పెరిగింది. ఉపాధ్యాయుని బరువు ఎంత? 20 మంది విద్యార్థులు ఉంటే 20 మంది విద్యార్థుల సగటు బరువు కనుక్కున్నారు, 45 కిలోలు వచ్చింది. 20 మంది విద్యార్థుల సగటు ఎంత వచ్చింది మనకు? 45 కిలోలు వచ్చింది. మొత్తం బరువు ఎంత మరి? 20 మంది విద్యార్థుల మొత్తం బరువు ఎంత ఎట్లా వస్తుంది మనకు? సగటు ఇచ్చింది కాబట్టి విద్యార్థులు ఇచ్చారు, 20 మంది విద్యార్థులు ఉన్నారు అంటే ఈ విద్యార్థుల యొక్క మొత్తం బరువు మనకు తెలియదు కాబట్టి ఎక్స్ తీసుకుంటాం. ఎక్స్ బై మొత్తం పరిశీలన అంశాల మొత్తం, అది ఎక్స్. ఎంతమంది విద్యార్థులు? 20 చేస్తే ఎంత వచ్చింది మనకు? 45 కిలోలు వచ్చింది. కాబట్టి ఎక్స్ బై 20 ఈజ్ ఈక్వల్ టు 45. ఈ ఎక్స్ ఏంది? 20 మంది విద్యార్థుల యొక్క బరువుల మొత్తం. 20 మంది విద్యార్థుల యొక్క బరువుల మొత్తం ఎంత అవుతుంది మరి? ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు 45 ఇంటూ 20. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 45 ఇంటూ 10 450, 45 ఇంటూ 10 450 900. మొత్తం విద్యార్థుల బరువు ఎంత? 900. ఇక్కడ అర్థమైంది కదా మీకు? సగటు అంటే ఏంది మనకు? సగటు ఫార్ములా పరిశీలనాంశాల మొత్తం బై పరిశీలనాంశాల సంఖ్య. ఇది సగటు మనకు 45 ఇచ్చిన 45 రాసుకున్నాం. పరిశీలనాంశాలు మొత్తం ఇయ్యలే కాబట్టి అది ఎక్స్ రాసుకున్నాం. పరిశీలనాంశాల సంఖ్య 20 ఇచ్చిన కాబట్టి 20 రాసినాం. సో ఇది 900 వచ్చింది. ఏంటిది 900? 20 మంది విద్యార్థుల యొక్క బరువు, 20 మంది విద్యార్థుల బరువు. కానీ ఇక్కడ ఏమైంది? 20 మంది విద్యార్థులకు బదులు ఒక ఉపాధ్యాయుని బరువు కూడా అందులో యాడ్ చేస్తే
సగటు బరువు 1 కిలో పెరిగింది. 20 మంది విద్యార్థులకు బదులు ఎంతమంది అయ్యారు? ఉపాధ్యాయుడిని యాడ్ చేస్తే 20 ప్లస్ 1 అయ్యారు. అంటే 21 మంది అయ్యారు. మరి 21 మంది అయినప్పుడు మొత్తం బరువు ఎంత అవుతుందంటే x/21 ఈజ్ ఈక్వల్ టు ఎంత బరువు 1 కిలో పెరిగిరట. ఇంతకుముందు ఎంత ఉండే? 45 ఉండే. 45కి 1 కిలో పెరిగిరు కాబట్టి 46 అయ్యారు. సగటు 46 అయింది. ఇప్పుడు వారి మొత్తం బరువు ఎంత వస్తది? అంటే x ఈజ్ ఈక్వల్ టు 46 ఇంటూ 21. 46 ఇంటూ 21 కాబట్టి ఇక్కడ ఇంటూ చేసేస్తున్నాం. 46 ఇంటూ 21. చూడండి 46 ఇంటూ 21 మనకి ఎంత వస్తుంది? 46 966 వస్తుంది. 966. సో ఇక్కడ ఇది 966 ఒకటి మనకు 900 ఒకటి. ఈ 900 ఏంది? ఉపాధ్యాయుడు యాడ్ కాకముందు ఆ 20 మంది విద్యార్థుల యొక్క బరువు, మొత్తం విద్యార్థుల బరువు 900. ఈ 966 ఏంది? 20 మంది విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుడు కూడా యాడ్ అయింది కాబట్టి ఆ ఉపాధ్యాయుని బరువుతో కలుపుకొని 966 అయింది. మరి ఇప్పుడు ఉపాధ్యాయుని బరువు ఎంత ఉంటుంది? ఉపాధ్యాయుడు రాకముందు విద్యార్థుల బరువు ఎంత? 900. ఉపాధ్యాయుడు వచ్చిన తర్వాత మొత్తం బరువు ఎంత? 966 అయింది. కాబట్టి 966కి వెళ్ళి 900 తీసేసి 66. 66 ఎక్కడుంది? ఆ ఉపాధ్యాయుని బరువు 66. సో సగటుకు సంబంధించిన ఫార్ములాస్ మీద కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఆ క్వశ్చన్స్ అటు ఇటుగా అడుగుతున్నారు కాబట్టి కొంచెం ఫార్ములా మనం గుర్తుపెట్టుకొని ఏమడుగుతున్నారని చెప్తే సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అనేది ఒకసారి చూసినట్టయితే, క్రింది కేంద్రీయ స్థాన కొలతలు దేని రేఖాచిత్రం ద్వారా నిర్ణయించలేము? ఇవన్నీ కేంద్రీయ స్థాన విలువలు, స్థాన కొలతలు. మీన్ కానీ, మీడియన్ కానీ, మోడ్ కానీ. సో ఇక్కడ మధ్యగతం ఉన్నాడు, సగటు అన్నాడు, మధ్యగతం ఉన్నాడు, బహుళకం అన్నాడు. మధ్యగతం మరియు బహుళకం రెండింటిని చూపించలేము. రేఖాచిత్రం ద్వారా నిర్ణయించలేము. రేఖాచిత్రం ద్వారా దేన్ని నిర్ణయించలేము? రేఖాచిత్రం ద్వారా దేన్ని నిర్ణయించలేము? బహుళకాన్ని నిర్ణయిస్తాం. రేఖాచిత్రం ద్వారా నిర్ణయిస్తాం. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది ఎక్కువ వచ్చిందని. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో ఎంత పర్సంటేజ్ వచ్చిందని చెప్పేటప్పుడు ఎవ్రీ ఇయర్ ఒక బార్ గ్రాఫ్స్ వేస్తారు ఇట్లా. ఈ ఇయర్లో ఎంత వచ్చింది? 2025లో రిజల్ట్ 2026లో తగ్గింది అనుకోండి, దాని బార్ గ్రాఫ్ గీడికే వస్తుంది. 2026 ఇక్కడికే వస్తుంది. అంటే ఇవి ఈ బహుళకాన్ని మనం చూపించవచ్చు, బార్ గ్రాఫ్స్ ద్వారా చూపించవచ్చు. మధ్యగతం మనకు లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ LCF, GCF వాటి ద్వారా మధ్యగతాన్ని గ్రాఫ్ ద్వారా రేఖాచిత్రం ద్వారా సూచిస్తాం. మనం మధ్యగతాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేస్తాం. మరి ఇక మూడే ఇచ్చింది కాబట్టి ఈ రెండు కూడా చూపించలేమంటుండే. ఆల్రెడీ 2 చూపిస్తామని చెప్తున్నాం కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఈ 3 ఆన్సర్ కావు. ఏది మన ఆన్సర్? సగటును మనం రేఖాచిత్రం ద్వారా చూపించలేము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇందులో 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. సో ఇంకా మరికొన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.